నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మన దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 దశలు పూర్తయ్యాయి. మే 7వ తేదీన 3వ దశ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇంకా మరో 4 దశల ఎన్నికలు మిగిలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. కీలకమైన స్థానాల్లో ప్రముఖ నేతలతో ప్రచారం చేయిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మక లోక్సభ నియోజకవర్గాలైన రాయ్బరేలీ, అమేథీపై ఫోకస్ పెట్టింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోరీ లాల్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులను నియమించింది. రాయ్బరేలీ, అమేథీ పార్లమెంటు నియోజకవర్గాలకు ఏఐసిసి సీనియర్ పరిశీలకులుగా భూపేష్ బాఘోల్, అశోక్ గెహ్లాట్లను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారు. ప్రియాంక గాంధీ ఇప్పటికే ప్రచారానికి నాయకత్వం వహించారు. మే 6వ తేదీ నుంచి ఎన్నికలు ముగిసే వరకు రాయ్బరేలీ, అమేథీలలో క్యాంపెయినింగ్ చేయనున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇంటింటికి ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలు, గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా కుటుంబ సంబంధాలు ఉన్న వారితో ఇప్పటికే అవుట్ రీచ్ ప్రారంభమైందని ఆ వర్గాలు తెలిపాయి. 2 నియోజకవర్గాల్లో డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తారని సమాచారం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి అగ్ర నేతల ప్రచార ప్రణాళికలను, షెడ్యూల్ ను కూడా ప్రియాంక గాంధీ చూసుకుంటున్నారు. ఇక ఈమె ఎన్నికల ప్రచారంలో భాగంగా 200 నుంచి 300 గ్రామాలను కవర్ చేస్తూ 2 నియోజకవర్గాలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఫిరోజ్ గాంధీ రాయ్బరేలీలో వేసిన బలమైన పునాదుల కారణంగా ఇందిరాగాంధీ 1967, 71, 80లలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. ఇక తర్వాత గాంధీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అమేథీలో ప్రస్తుత బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ చేతిలో ఉంది. ఇక దీన్ని మళ్లీ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.